ప్రభు నామంన మీ అందరికీ వందనాలు. మా సంఘం నుంచి ఇంతకుముందు బ్రదర్ విల్సన్ ఇక్కడికి వచ్చారని నేను విన్నాను. కాబట్టి అదే సంఘం నుంచి మేము మీకు ప్రభు తరపున వందనాలు తీసుకొని వస్తూ ఉన్నాం. తెలియని మరి ఎందుకు బ్రదరు కీర్తన 103వ కీర్తన చదివించారు. వర్తమానం కూడా అక్కడి నుంచే ఉన్నది. అది మరి ప్రభు నడిపించాడేమో. ఒకసారి ప్రార్థన చేసి ప్రభా ఇది కాకుండా వేరే పర్సన్ చెప్తే బాగుంటుంది అనిపించింది, కానీ లేదన్నాడు ప్రభు. కనుక 103 మొత్తం 10 వచనాలు చదివించారు కాబట్టి మొట్టమొదట కేవలం 5 వచనాలు చదువుదాం, మార్చి చదువుదాం. 103వ కీర్తన మొదటి 5 వచనాలు మార్చి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రార్థన చేస్తామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవ, ఈ సంవత్సరంలోని 3వ మాసంలో 3వ ప్రభు దినమందు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మీ మందిరంలోనికి చేర్చి మీ వాక్యం చుట్టూ చేరివచ్చుటకు, మీ బల్ల చుట్టూ చేరివచ్చుటకై మాకు ఇచ్చిన విస్తారమైన కృపను బట్టి మీకు వందనములు స్తోత్రము చెల్లిస్తుంటున్నాము. మీ అనంతకాల సంకల్పమును బట్టి అనేకులు ఈ లోకం మీద ఉన్నప్పటికీ కొద్దిమందమైన మమ్మల్ని మీరు పిలిచి రక్షించుకొని మీ కుమారుని రక్తములో మా పాపములను కడిగివేసి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నందుకు వందనములు స్తోత్రములు. తండ్రి, మిమ్మల్ని ఆరాధించుటకు, పూజించుటకు, మిమ్మల్ని గురించి మేము మరి ఎక్కువగా తెలుసుకుంటకై ఈ సంఘమును, సాక్ష్యమును ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వందనములు స్తోత్రములు. మరి మమ్మల్ని ఇది సమయంలో చేర్చినందుకై మీకు వందనములు స్తోత్రము చెల్లిస్తుంటున్నాము. ఆత్మతో సత్యముతో ఆరాధించినట్టు కృపను అనుగ్రహించము. నిలబడుతున్న నేను కేవలం వ్యర్థుడను అని మీరు బాగా ఎరుగుదురు. నన్ను సులువు చాటును మరుగుపరిచి కేవలము మీ యొక్క స్వరమును, మీ కుమారుని మా మధ్యలో ప్రత్యక్షపరచము. ఒక నూతన విధముగా ఆయన మేము ఎరిగి ఆ విధంగా మేము ఆరాధించినట్లు కృపను అనుగ్రహించాం. ప్రతి అంధకార శక్తిని నజరైన యేసు నామములో బంధిస్తూ ఈ కొద్ది ప్రార్థన క్రీస్తు ప్రభు పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 103వ కీర్తన దావీదు కీర్తన అని పైన వ్రాయబడి ఉన్నది. ఈ కీర్తన ప్రతి కీర్తనకి ఒక శీర్షిక పెట్టుకుంటే మనకు కొంచెం బాగుంటుంది. ఎప్పుడైనా మీరు చదివినప్పుడు ఒక్కొక్క కీర్తనలో వాళ్ళకు అనుభవాలు కీర్తనకారులు వ్రాశారు. దావీదు ఎన్ని కీర్తనలు రాశాడు? 74 ఎన్నో రాశాడు. అంతకన్నా ఎక్కువే రాశాడు. అంటే కొన్ని కీర్తనలకు టైటిల్స్ లేవు. కొన్ని వాళ్ళ రూల్స్ ప్రకారం ఏంటంటే అది వేరే చోట కోట్ చేయబడినప్పుడు అప్పుడు మనం తెలుసుకోవచ్చు ఎవరు రాశారు. అలాగైతే 76, 77 అయిపోతాయి దావీదు కీర్తన. ఇది ఒక దావీదు కీర్తన. దీనికి టైటిల్ నేనేం పెట్టుకున్నానంటే ఏ సామ్ ఆఫ్ ప్యూర్ వర్షిప్, అంటే శుద్ధమైన ఆరాధన. ఇందులో ఈ కీర్తన అంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది, నేను అంత చెప్పను. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే ఒక అరగంట మనకి సమయం ఇవ్వబడింది కనుక కొన్ని సంగతులు తీసుకొని చెప్తాను మీకు. మనం చదివిన 5 వచనాలు చూసినట్లయితే ఈ 5 వచనాలు ఎవరు రాశారు, ఎవరికి సంబోధిస్తున్నారు? ఇలా పర్సన్స్ ఉంటారు కదా ఈ లాంగ్వేజ్లో. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంటారండి. ఎవరికి రాస్తున్నాడు? తన ప్రాణానికి రాస్తున్నాడు ఆయన. నా ప్రాణమా, హెబ్రీ భాషలో నాప్సీ, నా ప్రాణమా అని ఈయన అడ్రస్ చేసుకుంటున్నాడు లోపల తన ప్రాణానికి. అంటే ఏంటి? ఇది సెల్ఫ్ రియలైజేషన్. ఒకసారి ఆగి ఆలోచిస్తూ ఉన్నాడు దేవుని యొక్క మేలులు తనకి ఏమి కలిగినాయి అని. మనం ఎప్పుడైనా ఆలోచించామండి ఇలాగే? ప్రభు దినం వచ్చినప్పుడు ఇందుకని ఇంటి దగ్గర బయలుదేరినప్పుడల్లా ప్రభు నాకు ఏం చేశాడు ఇవాళ అని ఒకసారి ఆగి ఆలోచన చేయాలి కదా. అప్పుడే ఆరాధన అంటే ఏంటి? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో
ఆత్మతో సత్యముతో చేసేది ఆరాధన. ఆత్మ అంటే మన లోపల నుంచి వచ్చేది. మనిషికి 3 భాగాలు ఉంటాయి: శరీరము, ప్రాణము, ఆత్మ. ఆత్మ అనే దేవుని దగ్గర నుంచి వచ్చింది. అది ఆరిపోయింది మనుషులకి. ఆయన ముట్టిస్తేనే కానీ అది ఎలగదు. మనకు ముట్టించాడు ఆయన. శరీరం అనేది బయట ఉండేది, లోపల మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. దాన్ని తెలుగులో ఏమంటారంటే అహం అంటారు. ఇక వాళ్ళు ఇంకా బాగా మన దేశంలో అయితే దాన్ని విస్తరించి అహం బ్రహ్మాస్మి అనేసారంట. వీడే అంతా అన్నట్టు దేవుడు తెలియని వాళ్ళు అలాగ మాడతారు కదా. కానీ మనకు ఒక అహం అని మనకు ఒక వ్యక్తిత్వం దేవుడు ఇచ్చాడు, ఒక ఐడెంటిటీ. దాన్ని ప్రాణమా అంటారు. అదే గ్రీక్ భాషలో అయితే మన న్యూ టెస్టిమెంట్లో ప్సూకే అనే పదం వాడబడింది. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో దేహము, ప్రాణము, ఆత్మ 3 అక్కడ అడ్రస్ చేయబడ్డాయి. కనుక ఈయన తన ప్రాణానికి, అంటే తన యొక్క లోపలున్న తన వ్యక్తిత్వానికి ఆయన రాస్తూ ఉన్నాడు. మొదటి 5 వచనాలు రాశాడు. 6వ వచనం నుంచి పర్సన్ మార్చాడు. మీరు గమనించారో లేదో, తాను అడ్రస్ చేసుకోవట్లా. తన లోపల ఏదైతే జరిగిందో అది గమనించాడో దాన్ని బట్టి ఆయన ఒక సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. గొప్ప జ్ఞానం కలిగింది దానికి. ఆ జ్ఞానం ఇతరులకు పంచుకుంటున్నాడు. ఇతరుల ఎదుట ప్రభువుని హెచ్చిస్తూ ఉన్నాడు. మనం ఇక్కడికి వచ్చామంటే వ్యక్తిగతమైన ఆరాధన చేస్తాము, కానీ సామూహికంగా చేస్తాం. మనం ఆరాధన చేసినప్పుడు ఇంకొకరు ఆమె అంటారు. అందుకని మనం ఏదైతే అనుభవాలకుండా వెళ్ళామో ఆ అనుభవాలు వ్యక్తిగతమైనవి ఉండాలా, సత్యమైనవి ఉండాలా, నీలో నుంచి, హృదయంలో నుంచి రావాలి. అది ఇతరుల్ని ముడుతుంది, తాకుతుంది అన్నమాట. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. కనుక మన లోపల ఏదో అవేర్నెస్ అంటారు, ఈ రియలైజేషన్ అది జరగకుండా ఆరాధన రాదు. ఇతరులకు కూడా అది క్షేమాభివృద్ధి కలుగు చేయదు. అది అడ్రస్ చేయకుండా మనం ఇక్కడ ఆరాధన చేసామనుకోండి, ఇది వేస్ట్ ఆఫ్ టైం. చాలాసార్లు మనం వేస్ట్ ఆఫ్ టైం చేస్తుంటాము, కానీ గమనించుకొని కరెక్ట్ చేసుకుంటే మంచిది. కనుక ఇక్కడ తన సొంత ప్రాణానికి ఆయన అడ్రస్ చేస్తూ నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగముననున్న సమస్తమా, అంటే ద సబ్స్టెన్స్ ఆఫ్ దట్ పర్సన్. 2వ వచనం చూస్తే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఇక్కడ ఆయన కనీసం 5 మేలులు పొందాడు దేవుని దగ్గర నుంచి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. 3వ వచనం చూస్తే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన దోషి అని ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. ఆ దోషములను ఆయన క్షమించాడు. అంత ఈజీ అంటే మనం ఒక సెంటెన్స్ చదివినప్పుడు ఈజీగా అనుకుంటాము. దేవుడు ఒక దోషాన్ని ఆయన క్షమించాలి అంటే అట్ ఎ ప్రైస్. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడల్లా ఏం చేయాలా? ఒక జంతువుని తీసుకొని రావాలి. ఒక జంతువుని తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళ మీ చేతుల నుంచి ఆయన పాపాలన్నీ ఒప్పుకోవాలి. అదంటే సింబాలిక్గా వాళ్ళకి ఒక పాఠం నేర్పడానికి అలా చెప్పి పెట్టాడన్నమాట. అప్పుడు ఈ పాపాలన్నీ ఆ జంతువు మీదకి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. అప్పుడు ఆ జంతువు మాత్రమే వాడి కళ్ళ ఎదుట ప్రీస్ట్, యాజకుడు దాన్ని చంపుతాడు, రక్తం కారుతుంది. అప్పుడు హిస్ సిన్స్ షల్ బి కవర్డ్ అని ఉంది. కీర్తన 32లో ఏముంది? బ్లెస్డ్ ఈజ్ వన్ హూ సిన్స్ ఆర్ కవర్డ్, పాపములు కప్పబడతాయి. చూడండి, మనం ఇక్కడికి వచ్చాం నుంచున్నాం అనుకోండి, ఆ పాపాలన్నీ ఇక్కడ రాశారనుకోండి, ఎలా ఉంటుంది నాకు? మనం అందరం బోల్డ్ పాపాలు ఉంటాయి, ఘోరమైన పాపాలు ఉంటాయి. అసలు నేను రాను ఇక్కడికి అలాంటి పరిస్థితుల్లో. మనందరికీ పాపాలు ఉంటాయి. అప్పుడు ఏం విష్ చేస్తాం? రాస్తే ఏదైనా కప్పేస్తే బాగుండు, అది లేకుండా ఉంటే బాగుండు అనుకుంటాం. పాత నిబంధనలో వాటి మీద ఏం చేయాలంటే స్క్రీన్ పెట్టాలి అంతే. అదే ఆ అర్పణ లెక్క పర్పస్. అవి కిందే ఉంటాయి, ఒక స్క్రీన్ కప్పబడుతుంది. నూతన నిబంధనకు వచ్చేటప్పటికి స్క్రీన్ అవసరం లేదు, స్క్రీన్ చెంపబడింది, ఆయన రక్తం చేత తుడిచివేయబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వారి పాపములను మరి ఎన్నటికీ నేను, ఎంత పవర్ఫుల్ అండి! యేసుప్రభు రక్తము ఏం చెప్తారంటే, హైటెక్ పీపుల్ ఉన్నారు ఇక్కడ,
గాడ్స్ హార్డ్ డిస్క్లో ఉన్న పాపాలని ఇరేజ్ చేసేస్తుందంట, తీసి పారేస్తుంది అంతే. దేవునికి కూడా గుర్తుండవు ఇంకా, అంత పవర్ఫుల్ శక్తి ఉంది ఆయన రక్తంలో. కనుక ఆయన నీ దోషములన్నిటినీ, పాత నిబంధన వాడికి అంత తెలియదు, కొత్త నిబంధన మనకి తెలుసు ఎలా క్షమించబడతాయో. మరి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకో. పాత నిబంధన ఎలా కాదు, ప్రతి సంవత్సరం జ్ఞాపకం వస్తుంటాయి. అబద్ధాలు ఆడేస్తాడు, వచ్చి పశువుని ఇచ్చేస్తాడు, పశువు వాళ్ళకి కళ్ళెదురకుండా కుట్టుకుని చచ్చిపోద్ది అనమాట, కట్ చేసాగానే. ఏమనుకుంటాడు ఎవడన్నా మామూలుగా హృదయం ఉన్నవాడు, అమ్మ మళ్ళీ ఇన్ని అబద్ధాలు చెప్పి అలాగే వలన ఇది చచ్చిపోయింది, ఇంక మళ్ళీ అబద్ధాలు చెప్పకూడదు అనుకుంటాడు. తీర్మానం ఏది మనం డిసెంబర్ 31 దాన్ని తీర్మానం చేసుకుంటామే అలాగా 10 రోజులకి అయిపోద్ది తీర్మానం. మరుసటి సంవత్సరం మళ్ళీ వచ్చేటప్పటికి మరలా తీసుకురావాల్సిందే ఒక అనిమల్ని, మళ్ళీ అబద్ధాలు చెప్తాం. నూతన నిబంధనలో మన పాపములను ఆయన క్షమించేస్తాడు. రెండవదిగా నీ సంకటములన్నిటిని, అంటే హీలెత్ ఆల్ దై డిసీజెస్. యాక్చువల్గా ఇక్కడ ఉన్న డాక్టర్లు, నేను కూడా ఒక డాక్టర్గా చెప్తున్నాను, డాక్టర్స్ ఓన్లీ ట్రీట్ డిసీజెస్, దే కాంట్ హీల్. హీలింగ్ అనేది ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి రావాల్సిందే. వైద్యులు ఏం చేస్తారు, మందులు ఇస్తారు అంతే. దాన్ని బాగు చేయాలంటే దేవుడు బాగు చేయాలి. ఇక్కడ ఇంకా ఏ డిసీజెస్ అనేది తర్వాత సంగతి. 4వ వచనం చూసినట్లయితే, సమాధిలో నుండి ప్రాణమును, అబ్బో ఇది చాలా పవర్ఫుల్. సమాధిలో నుంచి ప్రాణాన్ని విభజించేవాడు ఎవడు పుట్ల, యేసుప్రభువు వారు ఒక్కలే. ఆయన సమాధిని గెలిచినవాడు, మరణమును గెలిచినవాడు. ఈ ఒక బుక్ ఉంటుంది, జాన్ ఓవెన్ బుక్. జాన్ ఓవెన్ ఈజ్ ఎ గ్రేట్ రైటర్. ద డెత్ ఆఫ్ డెత్ ఇన్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ అని టైటిల్ పెట్టాడు బుక్కి. ద డెత్ ఆఫ్ డెత్ ఇన్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. తీస్తూ మరణములో మరణమే మరణించింది. అటువంటి జీవమును ఇచ్చేటటువంటి దేవుడు 4వ వచనంలో, సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధి ఎప్పుడు అక్కడ ఉంటుంది మనిషికి, ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే. ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలీదు, టక్మన్ అయిపోతారు అంతే. నేను చాలామందికి నేను సర్టిఫై చేస్తే నాకు తెలుసు, మనిషి యొక్క ప్రాణం అనేది ఒక్క హార్ట్ బీట్ అవే ఫ్రమ్ హిమ్, 1 హార్ట్ బీట్. ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. అటువంటి సమాధిలో నుంచి మనల్ని తిరిగి జ్ఞాపగలిగిన వాడు. 5వ వచనం, 4వ వచనంలోనే, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా. కరుణా కటాక్షముల ద్వారా మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. ఆయన కరుణ, ఆయన కృప అది నిరంతరము ఉండేదే. మనం కృపను బట్టి రక్షింపడ్డామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మనం మీరు కృపచేతనే విశ్వాసముతో రక్షింపబడిన వారు. ఆయన కృపను బట్టి యేసుప్రభువు వారు లోకానికి వచ్చారు. ఆయన కృపను బట్టి ఆయన మన పక్షాన్ని సిలువనెక్కారు. ఆయన కృపను బట్టి ఆయన రక్తం చిందింపబడటం ద్వారా మనకు పాపక్షమాపణ దొరికింది. ఇదంతా మనం కృప అంటే అనుగ్రహం, అన్మెరిటెడ్ ఫేవర్. మనలో ఏదో మంచి ఉందని ఆయన చేయలే. ఇది ఈజ్ హిజ్ ఓన్ నేచర్. ఆయన క్యారెక్టర్ని బట్టి మనం నశించిపోవడం ఇష్టం లేక ఆయన ఈ రక్షణ సంకల్పమని ఆయన తన మీద వేసుకొని మనల్ని రక్షించాడు. 5వ వచనం చూసినట్లయితే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును. ఆయన జీవితంలో ఆయన పొందినటువంటి మేలులు మనం వారము జీవించి ఈ లోకంలో జీవించి ఆయన సన్నిధికి వస్తూ ఉన్నాము అంటే, ఆయన మన యవ్వనం నూతన పరుస్తూ ఉన్నాడు. మన శరీరంలో ఎప్పుడైతే మనిషి పుట్టినప్పుడే డెత్ ఈజ్ సర్టిఫైడ్ ఇన్ హిస్ బాడీ. ప్రతి సెల్లో కూడా, సైన్స్ తెలిసిన వాళ్ళు తెలుసు, ప్రతి సెల్లో అపాప్టాసిస్ అనే ఒక ఫినామినన్ ఉంటుంది. ఈజ్ ఎ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్. అది ఎంతకాలం బతికుండాలో అది ప్రోగ్రామ్ అయిపోయింది, అది చచ్చిపోద్ది. తిరిగి దాన్ని మళ్ళీ సమకూర్చేవాడు. మన యొక్క ఎలిమెంటరీ ట్రాక్ట్ అంటే అన్ననాళికలో మొత్తం ఎపిథీలియం అని ఉంటుంది అనమాట. అన్ని సెల్స్ అన్ని కవర్ చేసి ఉంటాయి. 3 రోజులకు ఒకసారి మొత్తం మారిపోతాయి, అవన్నీ పోతాయి, చచ్చిపోతే 3 రోజులకు ఒకసారి కొత్త సెల్స్ వస్తుంటాయి. అలా బాడీలో ఎన్నో ఉన్నాయి. అట్లా ఆర్బీసీ అనేవి 120 రోజులు బతుకుతాయి.
ఎర్ర కణాలు. దాని లైఫ్ అంతా 120 days, దానికి చచ్చిపోద్ది, స్ప్రీన్లో వెళ్ళిపోద్ది అనమాట. అది గ్రేవ్యార్డ్. కొత్త ఆర్బీసీ పుట్టుకొస్తుంది. ఇలాగన్నీ ఆయన తిరిగి సమకూరుస్తూ ఉంటాడు. ఇది ఆయన కృపను బట్టి జరిగేది. మనం ఇప్పుడు జీవించి ఉన్నాము, ఊపిరి తీసుకుంటున్నామంటే అది దేవుని యొక్క గొప్ప. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆఖరి కీర్తన 150వ కీర్తన ఆఖరి వచనం ఏముంది? సకల ప్రాణులు యెహోవాను, ఇంగ్లీష్లో ఇంకా బాగుంది, ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. ఎందుకు చెప్తానంటే అది నా స్పెషాలిటీ కాబట్టి. కనుక ఊపిరి తీసే ప్రతివాడు కూడా దేవుణ్ణి స్తుతించాలి. మనం ఊపిరి తీస్తున్నామండి, మంచిది. ఊపిరి తీస్తున్నాం కూడా ఊపిరిలోంచి దేవునికి స్తుతి ఆరాధన రావాలన్నమాట. అది నిజమైన దేవుడు ఉండాలి. నువ్వు ఏదైతే ప్రభు ద్వారా అనుభవించావో అది రావాలి. ఇక్కడ దావీదు చేసినట్టు. దావీదు ఒకరోజు ఆగి తనకి జరిగిన మేలులన్నీ తలంచుకొని ముందు తనంతట తానుగా తన ప్రాణాన్ని ఆయన లేపుతున్నాడు. యెహోవాకు స్తుతి చెల్లించు అని. అది అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళకి ఇక్కడ ఏమంటున్నాడు 6వ వచనం నుంచి, యెహోవా నీతి క్రియలను జరిగించు బాధింపబడి వారికి అందరికీ న్యాయవంతుడు. హీఈస్ ఎ జస్ట్ గాడ్, హీ కీప్స్ జస్టిస్. ఆయన సర్వలోకానికి తీర్పరి, ఆయన న్యాయవంతుడైన తీర్చేవాడు. ఈ లోకంలో తీర్పులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు, చాలా వింతగా ఉంటున్నాయి అన్నమాట కదా, చాలా వింతగా ఉంటాయి. ఎవిడెన్స్ ఉంటే లేకపోతే కొట్టి పారేస్తారు అంతే, లేకపోతే వాళ్ళ ఇష్టమైనట్టు తీర్పులు ఇస్తూ ఉంటారు. ఒక మిషనరీ రాజమండ్రి దగ్గర ఆయన కొట్టి చంపేశారు, రోడ్డు పక్కన పడేశారు. ఇప్పుడు వరకు కేసు మొక్కు లేదు, అంతే కదండి. అని తెలియ ఉంటుంది ఈ రోజుల్లో. 6వ వచనం 7వ వచనం చూసినట్లయితే, ఈ గైడ్స్ అస్. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచను. ఈ గైడ్స్ అస్. మోషేకు మార్గములను తెలియజేశాను. మోషేని బయట తీసుకొచ్చాడు. సీనాయి కొండ మీద దగ్గర 1 year ఉండిపోయారు వాళ్ళు. తర్వాత నుంచి ఆయన తెలియదు. ఆయన అక్కడి నుంచి ఆ ఎగుప్తు నుంచి వచ్చినప్పుడు వాళ్ళు మామ దగ్గరకు వచ్చాడు. అక్కడ ఆ ఏరియాకే, ఆయన మిదియాన్ ప్రాంతం అది. అక్కడి నుంచి ఆయన అరణ్యంలోంచి వెళ్ళాల. పగట్లో మేఘస్తంభము, రాత్రిలో అది నడిపిస్తేనే కానీ వాళ్ళు పోలేరు. ఆయన నడిపించేవాడు. నీ జీవితంలో అగ్నిస్తంభం మేఘస్తంభం ఉందా? పాట బట్టి పాడేస్తాం, పగటిలో మేఘ స్తంభముగా అని పాడేస్తుంటాం అంతే. పాడడానికేనా అది? అనుభవించడానికి కదా. నీ జీవితంలో దినదినము నీ జీవితంలో ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి జీవితంలో కొన్ని. ఆ సమయాల్లో ప్రభువు నడిపించాలి. దాని పాత్రలోకి వచ్చేస్తే దావీదులాగా మనం కూడా చెప్పగలం. 8వ వచనంలో చూసినేస్తే, యెహోవా దయాదాక్షిణ్యపూరుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అబ్బా, అసలు ఆయన యొక్క లక్షణాలు దయా, దాక్షిణ్యము, దీర్ఘశాంతము, కృప, వీటిని తలుచుకున్నప్పుడు ఆయనకి మాటలు సరిపోవట్లేనట్టుంది దావీదుకి. పూర్ణుడు, సమృద్ధి గలవాడు అని చెప్తా ఉన్నాడు. ఎంత పూర్ణుడు, ఎంత సమృద్ధి గలవాడు? నిర్గమకాండం 34వ అధ్యాయం 6-7 వచనాల్లో చూస్తే దేవుని యొక్క నామం ప్రకటించాడు మోషే ముందు దేవుడు. అది యెహోవా నామము అని రాయబడి ఉంది కదండి. యెహోవా నామం అంటే అందులో ఉన్న లక్షణాలు చెప్పబడ్డాయి. అది మొదటి భాగము, 2వ భాగం చూస్తే అది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయండి. ఆయన కనికరము గలవాడు, దీర్ఘశాంతము గలవాడు, దయగలిగిన వాడు, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా 1000 మందికి కృపను చూపించేవాడు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. గాని అంటే బట్, దానికి ఆపోజిట్. కానీ
ఆయన ఏమాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించాడు. దోషులంటే ఎవరు? మనమే దోషులు. మొట్టమొదటి భాగం అంతా ఆయన కృప అని, దయ అని, కనికరం అంతా చెప్పబడింది. కానీ ఏమాత్రము అన్నాడు, మళ్ళీ అలా చూపించను అన్నాడు. ఈ రెండింటికి మధ్యలో ఏదో ఉందండి కనెక్షను. మొదట్లోనేమో ఆయన అనుగ్రహం ఉంది, బాగా ఫుల్ డిస్క్రిప్షను. రెండవ మటుకు పనిష్మెంట్ ఉంది. ఈ రెండు ఎట్లా హౌ డు యూ రికన్సైల్ బోత్? ఇట్ ఈజ్ ఓన్లీ ద క్రాస్ విచ్ రికన్సైల్స్. యేసు ప్రభు వారు సిలువ చేసిన కార్యాన్ని బట్టి ఈ రెండు రికన్సైల్ అవుతాయి. అది యెహోవా నామం అంటే. యెహోవా నామం యేసు ప్రభు వారే. ఇక్కడ అసలు ఇది చెప్పింది ఎవరు? యేసు ప్రభు వారు చెప్పారు. యేసు ప్రభు వారే చెప్పారు. యెహోవా అంటే పేరేంటి? యెహోవా అంటే యహ్వే, YHWH 4 ఉంటాయి. దాన్ని థియోలాజికల్ టైంలో టెట్రాగ్రామటన్ అని అంటారు. టెట్రా అంటే 4 అక్షరాల పేరు యహ్వే. దాని అర్థం ఏంటంటే ఉన్నవాడను అనువాడు. దాని అర్థం ఏంటి అంటే, ఒకసారి ఊరికి చెప్పేస్తే కాదు, ఆలోచన చేయాలి దీని అర్థం ఏంటని. ఉన్నవాడను అనువాడు అనేది సెంటెన్స్ వైజ్గా గ్రామాటికల్గా చూస్తే సెప్టువాజింట్ అని ఒక ట్రాన్స్లేషన్ ఉంది ఓల్డ్ టెస్టిమెంట్కి. క్రీస్తుపూర్వం 250 సంవత్సరం అప్పుడు ఒక 70 మంది స్కాలర్స్ అలెగ్జాండ్రియా పట్టణంలో దాన్ని ట్రాన్స్లేట్ చేశారు, పాత నిబంధన. వాడు ఏం వాడారు పదానికి అంటే ఈగో ఐమీ అని పదం వాడారు. ఈగో ఐమీ అంటే నేను అని అర్థం. ఐ యామ్. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు తెలుసు. ఐ యామ్ అంటే అది కంప్లీట్ సెంటెన్సా ఏమండి? అది ఎప్పుడు సెంటెన్స్లో ఒక నౌను ప్రెడికేట్ అని ఉంటాయా లేవా? మాకు తెలుసండి, ఈ గ్రామర్ మాకు ఎందుకంటే అనుకుంటారా? బైబిల్ భాషలో రాయబడింది, భాషకి వ్యాకరణం ఉంటుంది, వ్యాకరణంలో ఇవన్నీ ఉంటాయి. అది ఇన్కంప్లీట్ సెంటెన్స్. అది ఐ యామ్ అంటే వాట్? నూతన నిబంధనకు వస్తే తెలుస్తుంది. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేసిన వాడు ఎవరు? యేసు ప్రభు వారు. అక్కడ గ్రీకు, పాత నిబంధనలో హెబ్రీ భాష, దాన్ని గ్రీకులో ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఏం వాడారు? ఈగో ఐమీ అనే పదం వాడారు. కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు నూతన నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో రాయబడింది. అప్పుడు వాళ్ళు అపోస్తలులు ఏ మాట వాడారు? ఈగో ఐమీ అనే పదమే వాడారు అక్కడ. కనుక ఈ నేను కంప్లీట్ ఎక్కడుందని కంప్లీషన్ కొత్త నిబంధనలో ఉంది. కనుక ఈ ఐమీ ఎవరు? ఈ ఐమీయే. నూతన నిబంధనలో ఏ ఐమీ అయితే, ఈగో ఐమీ అయితే ఆ మాటలు చెప్పాడో ఆయనే ఈ మాటలు కూడా చెప్పాడు. కనుక పాత నిబంధనలో వచ్చిన మాటలు, కనబడిన దేవదూతలు, దేవుడు అన్నప్పుడు అంతా యేసుప్రభు వారు వచ్చి మాట్లాడింది. కనుక ఇది చాలా ముఖ్యమైనది. అయిపోయింది అసైన్మెంట్, అరగంట కూడా. ఇంకో కొన్ని మాటలు చెప్తాను ఇక్కడ. ఆయన యొక్క కృప మనకి ఎట్లా ఉంది అంటే 9-10 వచనాల్లో ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. అంటే మన లక్షణాలను బట్టి ఆయన అలా ఉండాలి అసలు, కానీ అలా లేడు. దేన్ని బట్టి? యేసుప్రభు వారి యొక్క మధ్యవర్తిత్వపు పరిచర్యను బట్టి ఆయన అలా లేడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం మియ్యలేదు అని ఆయన తనకు జరిగినటువంటి కొన్ని అనుభవముల ద్వారా ఇతరులతో మాట్లాడుతున్నాడు దావీదు. 11వ వచనంలో ఏమంటున్నాడంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప, ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ మెర్సీ. అనంతమైనటువంటి భూమి అంటే ఆ రోజుల్లో జ్ఞానాన్ని, భౌగోళిక జ్ఞానాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఆ అది ఎక్కడుందంటే తెలియదు. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా మేఘములు అని వస్తుంటాయి కదండి.
ఆయన మేఘముల మీద ఆరోహణ అయిపోయాడు, మళ్ళీ మేఘములతో వచ్చేవాడు అంటే అర్థం ఏంటి? అంటే కనపడే మేఘాలని అర్థం. యూదుల యొక్క తత్వంలో మేఘములు అనేవి భూమికి సంబంధించినవి కాదు, అవి పరలోకానికి సంబంధించింది అని వాళ్ళ యొక్క అభిప్రాయం. కనుక మేఘములు వచ్చినప్పుడు అర్థం ఏంటంటే ఆకాశ మండలముల నుంచి అన్నమాట. అక్కడి నుంచి ఆయన కనికరము కృప వస్తుంది. 12వ వచనం ఇది ఒక్కటి చెప్పి ఆపేస్తానండి, సమయం అయిపోయింది. As far as the east is from the west, so far hath he removed our transgressions from us. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనకి 4 దిక్కులు ఉంటాయి కదండి, ఉంటాయా లేదా? న్యూస్ అంటారు. న్యూస్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్ అని అర్థం. ఇందులో ఈ దావీదు తూర్పు పడమర ఎందుకు రాశాడు? ఉత్తరం దక్షిణం అనొచ్చు కదా, ఎందుకనలేదో. ఒక్కోసారి బైబిల్ సంగతులు ఎలా ఆలోచించాలంటే అర్థం కావడానికి ఆపోజిట్గా అర్థం చేయాలి, అర్థం తీసుకురావాలి. ఆపోజిట్గా తీసుకొస్తే ఇది అర్థమవుద్ది. అది కిటికీ అనమాట. కొన్ని ఏన్షియంట్ బుక్ అండి ఇది పాత పురాతన కాలంలో రాసిన గ్రంథం. వాళ్ళ లాంగ్వేజ్ వేరు, వాళ్ళ తలంపులు వేరు. ఇది మనం బ్రిడ్జ్ చేసుకుని మనం చదువుకోవాలి అంటే కొన్ని పద్ధతులు వాడాలి. ఒక పద్ధతి ఏంటంటే ఆపోజిట్గా ఆలోచించాలి. ఈయన తూర్పు పడమర ఎందుకు వాడాడు, ఉత్తరం దక్షిణం ఎందుకు వాడలేదు అని నేను అడిగాను అనుకోండి. ఉత్తరం దక్షిణం ఎందుకు వాడలేదని అడుగుతాడు. అవి ఫిక్స్డ్ పాయింట్స్, అవి నార్త్ పోల్, సౌత్ పోల్. దాని డిస్టెన్స్ మెజర్ చేయొచ్చు. ఒకటి నార్త్ పోల్లో బయలుదేరి ఎప్పటికోప్పుడు సౌత్ పోల్కి చేరగలడం. అదే ఉత్తరం తూర్పు పడమరంటే చేరలేడు. ఎందుకు? అది ఫిక్స్డ్ పాయింట్ కాదు, అది దిక్కు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, భూగోళం తెలుసు కదండి. భూగోళంలో మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాం. మనకి తూర్పు ఏంటి? తూర్పున ఏమున్నాయి? మలేషియా, ఇండోనేషియా ఏవో ఉన్నాయి కదా, బర్మా, మయన్మార్ అవి ఉన్నాయి కదా. అక్కడికి వెళ్ళాం అనుకోండి, అది తూర్పు కాదు, దానికి తూర్పు ఉంటుంది మళ్ళీ, అంతే కదండి. ఫిలిప్పైన్స్ ఏదో ఉంటుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాం అనుకోండి, దానికి తూర్పు మళ్ళీ పసిఫిక్ సముద్రం ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళాం అనుకోండి, హవాయి ఐలాండ్స్కి, దానికి తూర్పు ఉంటుందా? ఉంటుంది. ఈ తూర్పు అనేది ఇట్ రిస్క్ గోయింగ్ అవే, అది ఎప్పటికీ నువ్వు చేరలేవు. ఇందులో పెద్ద కిటుకుందండి. ఎందుకు కిటుకుందంటే భూమి పడమ నుంచి తూర్పుకి తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా నువ్వు చేరుకోలేవు. కేవలం 500 సంవత్సరాల క్రితం వరకు ఏమి అనుకునేవారంటే మనుషులు భూమి పల్లబరుపుగా ఉందని అనుకునేవాళ్ళు. అలాగే అనుకుని దానికి రిలీజియస్ స్టాంప్ కూడా ఇచ్చారు. అప్పుడు జోహాన్నస్ కెప్లర్, గ్యాలీలియో అనేవాళ్ళు ఇది కాదు బాబు, ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు మళ్ళీ క్రూడ్ టెలిస్కోప్తో గమనించి స్టడీ చేసి భూమి పల్లపరుపుగా లేదు, అది గోళాకారంలో ఉంది అని బైబిల్లో ఉందా? యెషయా గ్రంథంలో ఉంది. భూమి ఎలాగుంది చూద్దాం. అంటే నేను ఎందుకు చెప్తానంటే బైబిల్ జాగ్రత్తగా చదవండి. బైబిల్ జాగ్రత్తగా చదివితే మీరు సైంటిఫిక్ డిస్కవరీస్ చేయొచ్చు. ఈ సైంటిఫిక్ డిస్కవరీస్ ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు బైబిల్ సరిగ్గా చదవలేదు. యెషయా 40వ అధ్యాయం 22వ వచనం. యెషయా 40వ అధ్యాయం 22వ వచనం. చాలండి. భూమండలము అని ఉంది కదా. కింగ్ జేమ్స్ వర్షన్ అంటే కింగ్ జేమ్స్ వర్షన్ చాలా సాలిడ్ ట్రాన్స్లేషన్. ఇట్ ఈస్ హీ హూ సిటెత్ అపాన్ ద సర్కిల్ ఆఫ్ ద ఎర్త్ అని ఉంది. సర్కిల్, దీనికి ఆదిమ హెబ్రీ భాషలో ఉన్న పదం ఏంటంటే కూగ్, KHOOG. కూగ్ అంటే బాల్ అని, అదొక బాల్. బైబిల్ ఏముంది? ఇది ఎప్పుడు రాశారు? ఇది కీర్తన రాశారు క్రీస్తు పూర్వం. అప్పుడే బైబిల్లో భూమి ఎలాంటిదని రాశారు, అది బాల్లాగా ఉందని రాయబడి ఉంది. మరి బలపరుపుగా తీసుకొచ్చిన వచ్చింది ఎవడో రాసి కోన్కేస్కి అక్కడ నాగలాంటి రాసి ఉంటాడు.
అది కరెక్ట్ కాదు. ఇప్పుడు దావీదు ఎప్పుడు రాశాడు ఇది? 1000 సంవత్సరాల క్రితం, సుమారుగా 1000 సంవత్సరాల క్రీస్తు పూర్వం అప్పుడు రాసిన కీర్తన. ఆయన రాశాడు, నా పాపము తూర్పుకి పడమరకి ఎంత దూరమో, తూర్పు పడమర ఎప్పుడు కలవ, నెవర్. ఒకడు నార్త్ పోల్ నుంచి బయలుదేరితే సౌత్ పోల్కి వచ్చినట్టు తూర్పు పడమరలు ఎవడో కవర్ చేయలేడు. దే ఆర్ ఇన్ఫైనైట్లీ డిస్టెంట్. అంటే భూమి ఎలా తిరుగుతున్నట్టు నార్త్ సౌత్ యాక్సిస్గా కలిగి అది పడమర నుంచి ఈ డైరెక్షన్లో తిరుగుతుంది. అది దావీదుకి ఎలా తెలుసు? ఆయన ఏమో సైంటిస్టా, ఆస్ట్రానమిస్టా? కాదు, దేవుని యొక్క జ్ఞానం చేత సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ రాశాడు ఆయన. కనుక మీరు జాగ్రత్త చదవండి బైబిల్, జాగ్రత్తగా చెబితే యూ కెన్ మేక్ సైంటిఫిక్ డిస్కవరీస్. అలా చేయండి. కానీ అట్లీస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆయన గొప్పదనాన్ని అర్థం చేసుకొని మనిషికి ఎంత జ్ఞానం ఇచ్చాడు, సత్యం పలికించాడు దావీదుతోటి. అలాగే నీవు దేవునితో సత్యముగా ఉన్నట్టయితే నీ జీవితంలో సత్యమైనటువంటి ఆరాధన ఆయన తీసుకొని రాగలడు. ఆయన నీకు చేసిన మేలులు దావీదు ఎలా మర్చిపోలేదో మనం కూడా మర్చిపోకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనకు కలిగిన మేలులు అనంతములు. ఈ లోకంలో కొన్నే తెలుసుకుంటాము, అక్కడికి వెళ్ళిన తర్వాత నిత్యత్వం వరకు తెలుసుకుంటూనే ఉంటాం. కనుక ఈ కీర్తనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక నూతన ప్రత్యక్షత మనకు కలవాలి. బైబిల్ అంతా కూడా యేసుప్రభువు వారి గురించే. ఆయనే మనకు జీవము, మన సమాధానము, మన ప్రాణము, మన నిరీక్షణ. అది మనం తెలుసుకున్నట్లయితే ఆయన మనము ఆత్మతో సత్యముతో ఆరాధించగలం. దేవుడు ఆ విధముగా ఆరాధించడానికి మనకు సహాయం చేయను గాక.